రేయ్ హ్మ్. ఇంకా లేవలేవారా? లేదు. సరే జల్ది లేవు, ఇవాళ నీకు పెళ్లి చూపులు. ఎవరి పెళ్ళి? పెళ్లి కాదురా, నీకే పెళ్లి చూపులు. అరే నీ అవ్వ ఏం ఆటలు ఉందమ్మా మీకు? ఏమైందిరా? మళ్ళీ ఏమైంది? రోజుకో పిల్లని కలవమంటావు. మేము ప్రశాంతంగా ఉండనివా? నాకు ఇష్టం లేదా పెళ్ళి. ఎందుకు ఇష్టం లేదురా? ఇంకెప్పుడు చేసుకుంటావు? అరే నాకు కొంచెం టైం కావాలమ్మా. మొన్ననే జాబ్ వచ్చింది, అప్పుడే పెళ్ళైందే. నన్ను కొంచెం లైఫ్ ఎంజాయ్ చేయని. అరే నీకు జాబ్ వచ్చి 2 years అవుతుందిరా. 2 years నుంచి ఎంజాయ్ చేస్తున్నావు కదా, ఇప్పుడు పెళ్లి చేసుకో. ఇప్పుడు నేను పెళ్ళి చేసుకుని ఏం చేయాలమ్మా? నీ పెళ్ళంతా లైఫ్ ఎంజాయ్ చెయ్యి. పెళ్ళి చేసుకుంటే ఎంజాయ్ చేసినట్టు ఉండదు, జైల్లో ఉన్నట్టు ఉంటుంది. దాది కండిషన్ చాలా సీరియస్ ఉందిరా. పెళ్లి చూసి చచ్చిపోతుందంట. అది నా చేతికి దొరకాలి, నేనే చంపుతుందండి. పోయేది పోక పోయేటప్పుడు ఏంది ఫిట్టింగ్లు. అరే ఇప్పుడు ఏందిరా, మరి పోతావా పోవా పెళ్లి చూపులకి? లొల్లెందుకు తల్లి, పోతా. ఆయన ఈ సంబంధం కూడా తెచ్చిండు. మీ అన్న తెచ్చిండు. ఆడుండా పక్కనే. లేడు, చెప్పడం మర్చిపోయా. ఆ పిల్లకి నెంబర్ ఇచ్చిన, ఫోన్ చేస్తుంది చూడు. ఒక మంచి కాఫీ షాప్ లో కూర్చొని మాట్లాడుకోండి ఇద్దరు. మాట్లాడక చేస్తానా? ఏందిరా? ఏం లేదు, పోతా అంటున్నా. ఫ్రెష్ అప్ అయిపో. సరే ఏం లేవు. బాయ్ బాయ్. తీన్ ఆడికి ఫోన్ చేద్దామా? అని కూడా పట్టుకుపో. హలో చెప్పండి సార్ అయ్యగారు. ఏడున్నావురా? ఇంకేడుంటా, కొంపలో. నువ్వు ఏడాన్ని ఉండవు కానీ మళ్ళా పెళ్లి చూపులు అంట. పోయేద్దాంపా. రే, పాకిస్తాన్ నుండి పెళ్లికైనా పోతా గానీ నీ పెళ్లి చూపులకు మాత్రం అసలు రానురా నేను. ఏమైంది? ఏమైందా? నా కొడక, నీ వాళ్ళ అమ్మనా బూతులు తిన్నా కదరా నేను. ఎవరు తిట్టారు? ఇంకెవరు? మీ అమ్మే. మా అమ్మ? మీ అమ్మే A to Z లో ఉన్న బూతులన్నీ తిట్టింది. నాకు కూడా రావు కదరా అన్ని బూతులు. సరే తిట్టింది అమ్మాయి కదరా? తిట్టింది అమ్మే కానీ అమ్మ మాట కూడా వినాలి కదా. అందుకే నేను వస్తలే, నన్ను పోవద్దన్నది. రేయ్, నీకు నేనెక్కువనా మా అమ్మ ఎక్కువరా? అమ్మేరా, మూసుకుని పోయి కలిసిరా. ఎలాగో నీ ఆన్సర్ నువ్వే కదా, పోయి చెప్పిరా. ఇప్పుడు నన్ను వదిలే. హలో హలో, రేయ్ రేయ్, తూ ఎదవ హ్యాండ్ ఇచ్చిండు. ఆఫీస్లో పంచాయతీలు సరిపోతున్నావు అంటే ఇంట్లో పంచాయతీ. ఇప్పుడు కోనేరెత్తు. హలో హలో, ఎవరు? నేను కీర్తిని. కీర్తియా? ఏ కీర్తి? నాకు ఏ కీర్తి తెలియదు, రాంగ్ నంబర్. మళ్ళీ కూడా. హలో, ఎవరు? నేను కీర్తిని. చెప్పినా కదా నాకు ఏ కీర్తి తెలియదని. రాంగ్ నంబర్. హలో హలో, కాల్ కట్ చేయకండి. రాంగ్ నంబర్ కాదు, కరెక్ట్ నెంబరే. నా పేరు కీర్తి. ఇవాళ పెళ్లి చూపులు మన ఇద్దరికి. సారీ అండి, మా వాళ్ళు పెళ్లి చూపులు చెప్పారు కానీ పెళ్లి కూతురు పేరు చెప్పలేదు. ఇట్స్ ఓకే అండి. చెప్పండి. అదే పెళ్లి చూపులు అన్నారు కదా, ఎక్కడ కలవాలో చెప్పలేదు. మీకు చెప్పలేదా? మీరు చెప్తారని మీ నంబర్ ఇచ్చారు. ఓ మై అమ్మ. సరే అండి, నేను ఒక కాఫీ షాప్ పేరు చెప్తా. 11:30 కాడికి వచ్చేసేయండి. ఓకే అండి. ఓకే అండి, బాయ్. బాయ్. అమ్మో, రే కార్తీకు, నీ పెళ్ళి అయ్యేందరికి అమ్మ ఆగేటట్లేదురా. ఇంకా మీదికి అన్నగాడు సంబంధాల మీద సంబంధాలు పంపుతూనే ఉండు. వాడు పెళ్లి చేసుకున్నాడు, నేను చేసుకోకుండా హ్యాపీగా ఉంటే కుళ్ళు పుట్టింది ఎదవకి. దొరకని చెప్తాను పని. అయినా భయం ఎందుకురా, రొటీనే కదా. పోతాం, మాట్లాడతాం, ఇంటికి వచ్చి నచ్చలేదంటాం, అంతే కదా. పోయేద్దాం పద.
హాయ్ అన్నా. అన్నా అన్నా ఈయన లేస్తలేడు, షేర్తో లేస్తాడేమో. ఏంటి కాలుతలేదా? ఏం కాలుతలేదా? మనం పెట్టి చూద్దాం. ఒకటి అమ్మ కాలింది. కాలిందా? ఏందన్నా నువ్వు? ఏ ఊరికేరా చుమ్మా. నవ్వకన్నా. పోయి ఇంకోటి దాపు. ఏందన్నా ఇంకా చిన్నపిల్లల లెక్క? పోరా ఇంకోటి దాపు. దా కూర్చో. కస్టమర్స్ ఉన్నారన్నా? అంత లేదు, అడవి పబ్జి ఆడు కూడా కూర్చుంటావు. మూసుకొని కూర్చోరా. నీకు ఎట్లా తెలుసాబా? ఇలా మెరిసిపోతుండు ఏందో సంగతి. ఏందన్నా మళ్ళీ పెళ్లి చూపులా? బోరు కొట్టదా అన్న నీకు? ఇదే మాట మా వాళ్ళతో అన్న, మూసుకొని పోరా అన్నారు. అయినా చేసుకోవచ్చు కదా నా పెళ్ళి. చేసుకోవచ్చురా, చేసుకున్నాక కొన్ని బాధ్యతలు పెరుగుతాయి. అర్థం కాలే. ఇప్పుడు నాకు పెళ్ళైంది, నాకు భార్య వచ్చింది అంటే ఇంట్లో మనిషి పెరిగినట్టు, ఖర్చు కూడా పెరిగినట్టు. మనల్ని నమ్మొచ్చింది కాబట్టి తను హ్యాపీగా చూసుకునే బాధ్యత మంది. అందుకే నెలకు ఒక షాపింగ్లు, వారానికి ఒక సినిమా, అలిగినప్పుడు అలా ఐస్ క్రీము, అబ్బో పెద్ద లిస్ట్. అవన్నీ చేయాలని చేతిలో పైసలు ఉండాలిగా. ఉండాలి కదా. అదేమో ఒత్తుకున్నా. మనదేమో మిడిల్ క్లాసు, చేసిన కష్టంలో 80% ఈఎంఐలకు అప్లోడ్కే పోతుంది. మిగతా 20% హ్యాపీగా చూసుకుంటాం. అందుకే ఫైనాన్షియల్గా సెటిల్ అయినా చేసుకుంటారా నాయన అంటే మా ఇంట్లో ఒప్పుకుంటలేరు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఏముంది, రొటీనే కదా. వస్తుంది, జరసేపు మాట్లాడతాం, ఇంటికి వెళ్ళాక నచ్చలేదా అంటాం, అంతే ఇక. సరేనా, కస్టమర్స్ ఉన్నారు, మళ్ళీ వస్తా. సరే పో. ఎక్స్క్యూజ్ మీ కార్తిక్ గారు. హాయ్. సారీ, కూర్చోండి. బా, ఎంత అందంగా నేనురా. ఒక్క నిమిషం, ఎప్పుడు వస్తా. థూ రే, నీ మొహానికి ఎప్పుడైనా అసలు పిల్ల దక్కిందా? కానీ ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను వచ్చిందిరా. మూసుకొని ఓకే చెప్పు, లేదన్నావు అనుకో ప్రదీప్ రంగనాథన్ సినిమా లెక్క ఏడ్చుకుంటూ కూర్చుంటు. చల్లడు. అవును కదా. ఓకే, ఏకదం క్యూట్ ఉన్న పిల్ల. ఇన్నాళ్ళు నవ్వుతాలే. కాఫీ తాగుతారా? ఓకే. అన్నా ఒక కాఫీ ఒకటి. చెప్పండి. ఏం చెప్పాలో తెలియట్లేదు. ఇప్పుడు మీ మనసులో ఏమనిపిస్తుందో అది చెప్పండి. మీకు ఎన్ని పెళ్లి చూపులయ్యాయి? నాకా 12. 12? అంతమందిలో ఎవరు నచ్చలేదా? లేదండి, అందరూ మీలా రాలేరు. నాలానా? అంటే మీలా బ్యూటిఫుల్గా క్యూట్గా బొట్టు పెట్టుకొని ఇలా శారీలో
ఎవరు రాలేదు. అంటే నేను నచ్చానా? నచ్చారా అంటే 80-20. 80-20యా? 20% నచ్చారు, 80% కన్ఫ్యూజన్లో ఉన్నా. మీరు ఏం చేస్తుంటారు? నేనా సాఫ్ట్వేర్. కటింగ్ స్పూను చేతులు 60,000 వస్తాయి. వీక్ అంతా గొడ్డులా కష్టపడి వీకెండ్ ఫ్రెండ్స్తో కూల్ వేస్తుంటా, ఐ మీన్ పార్టీ చేసుకుంటా. మీరు? నేను ఒక స్కూల్లో టీచర్ని. పిల్లలకి టీచ్ చేస్తూ ఉంటాను. వీక్ డేస్ అంతా స్కూల్లోని, వీకెండ్స్ మొత్తం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంటాను. ఓకే, ఇలా ఇంటర్వ్యూలో కాకుండా కొంచెం డిఫరెంట్గా మాట్లాడుకుందామా? డిఫరెంటా అంటే? ఎలా అంటే, ఇప్పుడు ఈ బాటిల్ ఉంది కదా, ఇది తిప్పుతా, ఎవరి దగ్గర ఆగితే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పాలి. ఇలా ఆడుకుంటూ మన గురించి మనం తెలుసుకుందాం. అంటే ట్రూత్ ఆర్ డేర్ లాగానా? కాదు, అది డిఫరెంట్. అది కూడా ఎప్పుడైనా ఆడుకుందాం. ఫస్ట్ ఇది ఆడదాం. ఓకే, స్టార్ట్ ద గేమ్. ఓకే, చిన్న ఉన్నప్పుడు ఒక డ్రీమ్, పెద్ద అయ్యాక బాగా పైసలు సంపాదించి ఓ 3 BHK కొనుక్కొని అందులో అమ్మ నాన్న అన్నతో హ్యాపీగా ఉండాలనిపించేది. ప్రతి పండగకి అమ్మకు పట్టు చీర, బంగారం ఇప్పియాలి, నాన్నకు పట్టు పంచ, మెల్లో గొలుసు, చేయికి బ్రేస్లెట్ ఇప్పియాలి. ఫ్యామిలీతో ప్రతి పండగకి హ్యాపీగా ఉండాలనిపించేది. కానీ పెద్ద ఎత్తునకు తెలిసింది, చేసిన కష్టం అంతా అప్పులోకి ఏమైనా పోతుంటే కళ్ళగా ఉంటుందేమో అని. సరే మరి తిప్పుతున్నా. నాకంటూ ఉన్న డ్రీమ్ టీచర్ అవ్వడం, అది అయిపోయింది. ఆ తర్వాత నాకంటూ ఉన్న ఒకే ఒక్క డ్రీమ్ అమ్మ నాన్నల్ని హ్యాపీగా చూసుకోవడం. వాళ్ళకి నేను పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతామన్నారు, అందుకే ఈ పెళ్లి కొప్పుకున్నా. అంటే మీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? ఇష్టమే, నాకంటూ ఒక తోడుండాలి కదా. అలా 70 ఏళ్ళు వచ్చాక బెడ్ మీద ఉన్నప్పుడు ధైర్యంగా ఉండడానికి మన పక్కన మన పార్ట్నరే కదా. మనల్ని అనుకుంటా. అయినా మీరేంటండి నాటంలో మాట్లాడుతున్నారు? సారీ అండి, తిప్పుతున్నా. ఇట్స్ ఓకే, తిప్పండి. నాకు మందు పడదు, ఆమె టీటోట్లర్. మా హస్బెండ్ తాగేసొస్తే హాల్లో పడుకోపెడతా. నాన్ వెజ్ అంటే మహా ఇష్టం, అందులో చికెన్ అంటే పిచ్చి. పెద్దగా థ్రిల్ లేదండి. రూల్స్ చేంజ్ చేద్దామా? మీ టర్న్ రాగానే రూల్స్ చేంజ్ చేద్దామంటున్నారా? చీటింగ్ అండి ఇది. అలా ఏం లేదండి. సరే, ఈ గేమ్ అయిపోయిన రూల్స్ చేంజ్ చేద్దాం. ఓకే. లైఫ్లో ఏదో సాధిద్దామని చెప్పి హైదరాబాద్ వచ్చిన. ఈడికి వచ్చినాక తెలిసింది ఇదో పెద్ద ర్యాట్ రేస్ అని. ఇందులో నెగ్గాలంటే పరిగెత్తూనే ఉండాలి. ఒకసారి పరిగెత్తి గెలిచామనుకోండి, పరిగెత్త అవసరం లేదు. సరే, రూల్స్ చేంజ్ చేద్దామా? ఇదైనా చక్కగా ఆడతారా లేక మళ్ళీ చేంజ్ చేస్తారా? లేదండి, ఇది ఫైనల్. సరే, తిప్పుతున్నా. పెళ్ళి మీద మీ ఒపీనియన్ ఏంటి? పెళ్ళంటే 2 జీవితాలు, 2 కుటుంబాలని ఒకటి చేసే పెద్ద పండగ. అది అప్పట్లోలే, ఇప్పుడు కూడా ఉన్నారు అట్లా. వేరువేరు జీవితాలని ఒక జీవితం అనుకొని బ్రతికేదే పెళ్ళి. ఈ కాలంలో ఇప్పుడు ఉందా? ఇప్పట్లో దాన్ని చాలా మంది కామెడీ చేశారు. ఇంతకీ డౌరీ మీద మీ ఒపీనియన్ ఏంటి? అదో వేస్ట్ పంచాయతీ, దాని మీద ఒపీనియన్ కూడా. మనం మనుషులం అండి, వస్తున్నామా ఇచ్చిపుచ్చుకోవడానికి. ఐ డోంట్ లైక్ డౌరీస్. మీకేమైనా పాస్ట్ ఉందా? లేదు. ఒకండే, ఇంత అందంగా ఉన్నారు, ఏం పాస్ట్ లేదా? నిజంగా లేదండి. అంటే ఎవరు నచ్చలేదా? మా అమ్మ నేను 10th ఉన్నప్పుడు 2 జళ్ళు వేసి ఫేస్కి అంతా ఆయిల్ పెట్టి అబ్బాయిలెవరూ చూడొద్దని జిడ్డు మొహం వేసుకొని స్కూల్కి పంపేది. దాని తర్వాత ఉమెన్స్ కాలేజ్లో వేశారు. సో అలా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకునే వర్క్లో ఉన్నాను. ఇవన్నీ పట్టించుకోలేదు, అందుకే పాస్ లేదు. మీకు? అది పాస్ట్ కాదు, అదొక కాలరాత్రి. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకు, ఏమైంది? నా పాస్ట్ ఇంతవరకు కొరికి చెప్పలేదు, మీకు చెప్తా. చెప్పండి. ఇలాంటివంటే ఎంత ఇంట్రెస్ట్. రాడు మనని కాదులే. కాలేజీలో శ్వేత అని ఒక అమ్మాయి,
ట్రూగా అంటే వన్ సైడే. తను కూడా అప్పుడప్పుడు స్మైల్ ఇచ్చేది, పడిపోయిందేమో అనుకున్నా. పక్కకు రాని పిలిచింది. నేనేదో ప్రపోజ్ చేస్తాను ఫుల్ ఎక్సైట్మెంట్తో పోయాను. కానీ పోయినాక తెలిసింది తను లవ్ చేస్తుంది నన్ను కాదు, నా ఫ్రెండ్ ప్రియాని అని. వాట్? సేమ్ ఎక్స్ప్రెషన్. నేను కూడా అదే అడిగిన. అప్పుడు చెప్పింది తను లెస్బియన్ అని. కత్తం నా నరాలని కట్ అయిపోయింది. నేను ప్రేమించిన పిల్ల లెస్బియన్ అవడేంది, పోయి నా బెస్ట్ ఫ్రెండ్ ప్రియాని లవ్ చేయడం ఏంది, ఏకదం అర్థం కాలే. నవ్వండి. సారీ. పర్లేదండి. నేను ఆ కాలరాత్రి నుంచి కోలుకోవడానికే 1 వీక్ పట్టింది. చాలండి, ఆపేయండి. నవ్వి చచ్చిపోయేలా ఉన్నాను. ఓకే సత్యలో ఉన్నారు. సరే బాటిల్ తిప్పుతున్నా. పెళ్లి తర్వాత మీ అమ్మకి భార్యకి గొడవ అవుతే మీరెవరికి సపోర్ట్ చేస్తారు? గొడవ ఆపడానికి మాత్రం రాను. అదేంటి? మరి ఇప్పుడు మీ ఇద్దరు గొడవ పడతారు. మధ్యలో వచ్చానంటే పెళ్ళం వచ్చినాక మారిపోయిందని అమ్మ అంటుంది. నీవే నాకు ప్రేమ తక్కువైపోయిందని భార్య అంటుంది. అందుకే ఇద్దరు గొడవ మధ్యలో పోను. గొడవ అయిపోయినాక షాపింగ్ తీసుకెళ్తా. ఆఫర్లునే అంటే మీ ఆడవాళ్ళు సంకలు గుర్తుకుంటారు కదా, అప్పుడు ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది. మీకు పెళ్ళాక మీ హస్బెండ్ జాబ్లో సెటిల్ అయ్యాడు, ఫైనాన్షియల్ సెటిల్ కాలేదు, మిమ్మల్ని హ్యాపీగా చూసుకోలేడంటే వదిలేస్తారా? హ్యాపీగా చూసుకోవడం అంటే ఏమనుకుంటున్నారు? మమ్మల్ని షాపింగ్లకు తీసుకెళ్లడమా, లేదా కాస్ట్లీ ఐటమ్స్ ఇప్పియడమా? మేము హ్యాపీగా ఉండాలంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి అమ్మాయిలు ఉంటున్నారు ఇప్పుడు. జస్ట్ డైలీ ఒకసారి కాల్ చేసి తిన్నావని అడిగితే చాలు. అదే మాకు షాపింగ్, ఆఫీస్ నుంచి వచ్చాక మాతో కాస్త టైం స్పెండ్ చేస్తే అదే మాకు సినిమా. మాకోసం మీరు పెట్టే ఎఫర్ట్సే మాకు కాస్ట్లీ థింగ్స్. కరెక్ట్ అనుకో. ఇంకేమైనా అడగాలనుకుంటారా? ఇంతకీ మీరు వర్జినేనా? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతారు? మన పుట్టుకతోనే వర్జిన్. కరెక్టేలే. గర్ల్ ఫ్రెండ్ లెస్బియన్ అయితే వర్జిన్ కాకేమవుతారు? హే సారీ, నన్ను అడగరా? నో, నాకు నమ్మకం ఉంది. ఎలా నమ్ముతున్నారు? ఏమో తెలీదు, కానీ నమ్మకం మాత్రం ఉంది. అలా వాక్ చేసుకుంటూ మాట్లాడతామా? అవును, 12 మంది అమ్మాయిల్ని చూశారు కదా, వాళ్ళకి నాకు డిఫరెన్స్ ఏంటి? నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. అవునా? ఏంటి? అందరూ ఏదో ఫార్మాలిటీ కోసం వచ్చారు, కానీ మీరు మీకు నచ్చొచ్చారు. మిమ్మల్ని చూడనంత వరకు నేను కూడా నో చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ మిమ్మల్ని చూశాక నో అనేవాడిని బాల్లా చేసి మార్క్స్ మీద తనాలనిపించింది. అంత నచ్చానా? 80-20. ఇంకా 20% నచ్చానా? 80% నచ్చారు, 20% కన్ఫ్యూజన్లో ఉన్నారు. నా సంగతి తెలిసిపోయాడండి, నేను మీకు నచ్చానా? నచ్చారు కాబట్టే ఇక్కడి దాకా వచ్చాను. మిమ్మల్ని చూసినప్పుడే నచ్చారు, తర్వాత మీతో టైం స్పెండ్ చేశాక నచ్చారు. అవునా? కానీ మీరే ఇంకా 80-20 అని సాగదీస్తున్నారు. తీస్తున్నా అంటే నేను కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా. మిమ్మల్ని అంత కన్ఫ్యూజ్ చేస్తున్న విషయం ఏంటో చెప్పండి. ఇప్పట్లో పెళ్ళి అనేది అందరికీ మజాకైపోయింది. ప్రతి సిల్లి రీజన్కి డివోర్స్ తీసుకుంటున్నారు. రేపన్న రోజు మీరు అలా తీసుకురని గ్యారంటీ ఏంటి? అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? అంతే. ఒకసారి మీ చెయ్యి ఇవ్వండి. ఈ చెయ్యి నుంచి ఈ చెయ్యిని మరణం తప్ప ఏది దూరం చేయదు. ప్రాణం ఉన్నంత వరకు మీతోనే. అక్కనా? మ్. సరే అండి మిసెస్ కార్తీ గారు, మీకు బెయిల్ వచ్చాక మీరు బెడ్ మీద ఉన్నప్పుడు మీ ధైర్యంగా ఉండడానికి మీ పక్కన ఉన్న పార్ట్నర్ ప్లేస్ నాకు ఇస్తారా? హలో అమ్మా. ఏందిరా? నీ సెలెక్షన్ సూపరే. పిల్ల పిచ్చి పిచ్చిగా నటిస్తుంది, పెళ్లి ఫిక్స్ చేసింది.
సరే అండి మిస్సెస్ కార్తిక్ గారు, ఇంటికి వెళ్దామా? ఎస్ మిస్టర్ కార్తిక్. ఈరా 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 వద్దులే బొక్కలే, మన పిల్లమే కదా.